టీడీపీలోకి వలసలు భారీగా కొనసాగుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరారు. కృష్ణప్రసాద్ తన ముఖ్య అనుచరులతో కలిసి హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసానికి వచ్చారు. పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. మైలవరం నుంచే ఆయన టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. नीराजनंदर्शयामि नीराजनां समर्पयामि रक्षांधारयामि हरम पार्वती पदये हर 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 महादेव हर जय सत्यमतल्य की जय। లో ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల నుంచి 12 మంది వైసీపీ ఎమ్మెల్యేలు గెలుపొందగా టీడీపీ నుంచి గెలిచిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా వైసీపీ పంచన చేరారు. దీంతో వైసీపీ బలం 13కి చేరింది. వారిలో 3 ఎమ్మెల్యేలు తాజాగా ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. చంద్రబాబు సమక్షంలో టీడీపీలోకి మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ చేరుతున్నారు. అలాగే టీడీపీలోకి భారీగా వలసలు కూడా కొనసాగుతున్న నేపథ్యంలో మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, కృష్ణా జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరుతున్నారు. కాసేపట్లో ఆయన చాలాసేపటి క్రితమే హైదరాబాద్లోని చంద్రబాబు నివాసానికి చేరుకున్న వసంత కృష్ణప్రసాద్ దాదాపుగా ఇప్పుడే ఆయన చేరిక పసుపు కండగా కప్పుకుని ఉంటారు. అదేవిధంగా ఆయనతో పాటు నెట్టెం రఘురాం కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి కృష్ణప్రసాద్తో పాటు నెట్టెం రఘురాం మాత్రమే వచ్చారు. ఆయనతో పాటు కొంతమంది అనుచరులు కూడా వచ్చిన పరిస్థితి. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి కృష్ణప్రసాద్ దేవినేని ఉమామహేశ్వరరావు మీద మైలవరం నుంచి గెలుపొందారు. తాజా ఎన్నికల్లో ఇప్పుడు జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ తిరిగి వసంత కృష్ణప్రసాద్కి మైలవరం టికెట్ ఇస్తారంటూ కూడా ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు ఈ చేరికకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా కంచుకోటుగా ఉంటుంది. అదేవిధంగా కొన్ని చేరికలు కూడా ఈరోజు కాసేపట్లోనే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుంచి నెల్లూరు జిల్లా సభకు బయలుదేరి వెళ్ళబోతున్న నేపథ్యంలో ఇక నరసరావుపేట ఎమ్మెల్యే లావు కృష్ణదేవరాయలతో పాటుగా అటు నెల్లూరు జిల్లాకు సంబంధించి వైసీపీలో నిన్నటి వరకు కీలక నేతగా ఉన్న ఎవరైతే వేమిరెడ్డి ఉన్నారో ఆయన కూడా ఈరోజు చేరే అవకాశం కనిపిస్తుంది. ఇక గురజాల నేత, గురజాల మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా ఉన్న వైసీపీకి సంబంధించి కీలక నాయకుడు, బీసీ నాయకుడిగా ఉన్న గురజాలకు సంబంధించిన నాయకుడు కూడా ఈరోజు ఎవరైతే ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరిపోతున్నారు. ఎన్నికలకు మరొక 45 రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున చేరికలు తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నాయి. అదే చేరికలు ఉంటున్నాయి. అదేవిధంగా కర్నూలు జిల్లాకు సంబంధించి మంత్రిగా ఉన్న జయరాం కూడా తెలుగుదేశం పార్టీలో చేరతారన్న వార్తల నేపథ్యంలో ఈరోజు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. నెల్లూరు జిల్లా వేదికగా ఈ చేరికలన్నీ కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ వసంత కృష్ణప్రసాద్ చేరికకు సంబంధించి కొంత మైలవరంలో ఇప్పటికే ఆయనకు వ్యతిరేకంగా ఉన్న నిన్నటి వరకు వ్యతిరేకంగా ఉన్న దేవినేని ఉమామహేశ్వరరావు కావచ్చు, అక్కడ టికెట్ ఆశిస్తున్న మరొక నేత కావచ్చు, కొంత ఏదైతే ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా అంటే ఈయన చేరికను వ్యతిరేకించినప్పటికీ కూడా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వాళ్ళిద్దరిని కూడా ఇప్పటికే పిలిచి మాట్లాడిన నేపథ్యంలో కొంత సర్దుమణిగిందనే చెప్పవచ్చు. అదేవిధంగా వీళ్ళతో పాటుగా మరిన్ని చేరికలు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి ఉండే అవకాశం ఉందని చెప్పి తెలుగుదేశం పార్టీ వర్గాల సమాచారం. ఏదేమైనప్పుడు కూడా గత కొన్ని రోజులుగా వైసీపీ నాయకత్వం మీద, ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద, అదేవిధంగా మైలవరంకి సంబంధించి మంత్రిగా అంటే ప్రస్తుతం జగన్ క్యాబినెట్లో మంత్రిగా ఉన్న జోగి రమేష్కు ఇక్కడ వసంత కృష్ణప్రసాద్కు చాలా కాలంగా పొసగడం లేదు. ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా మైలవరంలో పెత్తనమంతా కూడా జోగి రమేషే చేస్తున్నాడు అంటూ కూడా చాలా కాలంగా వసంత కృష్ణప్రసాద్ కొంత అసంతృప్తిగా ఉన్నమాట వాస్తవం. సో ఈ నేపథ్యంలోనే ఆయనకు మళ్ళీ తిరిగి జగన్తో కలిసి పనిచేసే అవకాశం లేని నేపథ్యంలో చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు కావచ్చు, ఆయన స్వయంగా వసంత నాగేశ్వరరావు గతంలో హోంమంత్రిగా పనిచేశారు, ఆయన తండ్రి కావచ్చు, వీళ్ళంతా కూడా తిరిగి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడం కోసం, అదేవిధంగా ఇక్కడ మైలవరంలో తిరిగి ఆ తెలుగుదేశం పార్టీని గెలిపించే విధంగా ఇప్పటికే ముందుకు వెళ్తున్న నేపథ్యంలో కొంత ఆయనకి కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా స్థానికంగా నిన్నటి వరకు అంటే 2009 అదేవిధంగా 2014లో మైలవరం నుంచి దేవినేని
ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. అంతకుముందు నందిగాం నుంచి 2 సార్లు ప్రాతినిధ్యం వహించారు. దాదాపు 4 సార్లు ఎమ్మెల్యేగా ఆయన వరుసగా గెలిచారు. 2019లో ఓడిపోయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీలో చాలా కీలకంగా దేవినేని ఉమామహేశ్వరరావు ఉంటూ వస్తున్నారు. సో ఆయనని చంద్రబాబు నాయుడు కొంత బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఆయన్ని సర్ది చెప్పిన తర్వాత ఈయనను ఇప్పటికే పార్టీలో చేర్చుకున్నారు. ఇక చంద్రబాబు నాయుడు కాసేపట్లోనే హైదరాబాద్ నివాసం నుంచి నెల్లూరు జిల్లా పర్యటనకు వెళ్ళబోతున్నారు. ఈ పర్యటనలో మరిన్ని చేరికలు ఉండే అవకాశం అయితే ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా వేగంగా రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. ఇప్పటికే పొత్తులో భాగంగా కొన్ని టికెట్లు దాదాపుగా 99 టికెట్లను తెలుగుదేశం పార్టీ ప్రకటించి కొంత తన ప్రత్యర్థిగా అంటే కూడా టికెట్ల పంపకాల్లో కావచ్చు, అదేవిధంగా ప్రచారంలో కావచ్చు కొంత ముందుందని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా మరిన్ని చేరికలు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి ఉంటాయనేది తెలుగుదేశం పార్టీ వర్గాల సమాచారం.